ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో ఆన్లైన్ వ్యూవర్స్, ఎక్స్క్లూజివ్ గా మీకోసం ఈటీవీ విన్ యాప్ మరియు ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ లో ఈ రోజు ప్రసారమైన స్పెషల్ స్కిట్ గో ఎంజాయ్. తిరుపతి వెంకటేశ వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్య శ్రీనివాస. ఏంట్రా జానీ మాస్టర్ స్టెప్పులు మొత్తం ఇక్కడే వేస్తున్నావు? ఒరే బాబు, జానీ మాస్టర్ సాయంత్రం పూట వచ్చి మన దగ్గర ట్రైనింగ్ అవుతాడు తెలుసా? ఈ మాట అయినంగు చక్క చక్క. ఇవన్నీ కాదులే గాని, తమ్ముళ్ళు చెప్పన్నయ్య, తెలుగు మాట్లాడడం రాకుండా తెలుగుకి కితకితలు పెట్టేది ఎవరో తెలుసా? ఎవరా అన్నయ్య? రష్మి అనుకుంటున్నారా? కాదు, రాము. ఎందుకు రామన్నయ్య? పిలువు వచ్చేస్తాం. ఏ మాటగా మాట గాని రష్మి చాలా అందంగా ఉందిరా. ఎంతైనా ఈ ఆడాళ్ళు వయసును భలే దాచిపెడతారు బావా. ఏ బ్యాంకులో? ఏ బ్యాంకులో? మంచం కింద దయ్యం ఉందని భయం వేస్తుంది బావా. డాక్టర్ దగ్గరికి పోతే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడురా. దానికి 1,00,000 ఎందుకురా? 10 రూపాయలు మంచి సలహా ఇస్తాను. 10 రూపాయలా? ఓడి అబ్బాయి, ఇగో. ఎలా? మీ ఇంట్లో మంచం ఉందా? ఉంది. ఆ మంచం తీసేయి, చాపేసుకో. చాప కింద దెయ్యం పట్టదు కదా. సరే, ఎంతసేపు మనం మాట్లాడుకుంటామా? ఇంకెవరన్నా ఉన్నారా వచ్చేవాళ్ళు? తిరుమల తిరుపతి వెంకటేశ. అమ్మా, అయ్యా బావా, చెప్పండి రా. పిన్ని, బాబాయ్, మేనత్త, మేనమామని అడుక్కోవడం అనేది ఒక ఆట్రా. అది గొంతులోంచి కాదు, నాభిలోంచి రావాలి. ఎలా బావా? ఇప్పుడు నేను చేస్తాను చూడండి. అయ్యా అమ్మా, అన్నం తిని చాలా రోజులయ్యిందా. ఇప్పుడు చూడు బావ, నా టాలెంట్ ఎలా చూపెడతా. అమ్మా, అబ్బా, దానం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఎలా సరే, ఇది ఆత్మనేశారా? ఒరే పెట్టొచ్చే టైం ఏంది? పద 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 పద. పెట్టొస్తుందా? ఎక్కడొస్తుందా? జేబులో ఉంది కదుగో. అగ్గి పెట్టే కాదురా, ట్రైన్ పెట్టొచ్చే టైం ఏంది? పద పద పద. అయ్యా ఒక 100 ఉంటే ఏంటి అయ్యా? అన్నా 100 వెయ్యాలి అవుతుంది అన్నా. ఇది ఉందా? ఇది మడిచి చేంజ్ చేసి వద్దన్నా. అర్థమైంది కదా? అర్థమైందన్నా. ఇప్పుడు నేను ట్రై చేస్తాను చూడు. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. నువ్వు డాన్స్ చేస్తున్నావు అడుక్కుంటున్నావు అన్నా. డాన్స్ చేస్తూ అడుక్కుంటున్నాడు. అయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా. ఎద్దులాగున్నా ఏదో పని చేసుకోవచ్చుగా. నన్ను ఎద్దుతో పోలిసి ఎద్దును అవమానిస్తావారా? ఎట్ట అడుక్కుంటే ఎయిరన్నా. ఇప్పుడు నేను అడుక్కుంటా చూడు. అయ్యా పుట్టు మూగొండయ్యా, నాకు 10 రూపాయలు దానం చేయండి అయ్యా. పుట్టు మూగోడు ఎలా మాట్లాడుతున్నారా? అబ్బా, ఆడు పుట్టినప్పుడు మోగోడు, ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా, మాట్లాడుతున్నాడు. వీళ్ళతో లాభం లేదన్నా. అవతల బోగిలో లేడీస్ ఉన్నారు, వాళ్ళని ట్రై చేద్దాం పదా. వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర. Hey, you bloody beggars, beggars. వెజ్ అమ్మా, నాన్ వెజ్ అమ్మా. నాకు ఏదైనా ఒకటే అమ్మా. You don't have any jobs? సోమవారం నాడు సోమాజిగూడ టెంపుల్, మంగళవారం నాడు మాదాపూర్ టెంపుల్, బుధవారం నాడు డి టెంపుల్, శుక్రవారం నాడు ఎక్స్ట్రా జబర్దస్త్ టెంపుల్, శనివారం నాడు క్యాష్ టెంపుల్, ఆదివారం నాడు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ముందు నుంచి చూస్తే మహాలక్ష్మిలా ఉన్నారు, వెనకని చూస్తే ఇంకో లక్ష్మిలా ఉన్నారు, అటు పక్కన చూస్తే ఇంకోలా ఉన్నారు, ఇటు పక్కన చూస్తే మేడం. Nonsense. ఈ అమ్మాయితో నాకు డ్రీమ్ సాంగ్ వేసుకోవాలని ఉందిరా. ఖచ్చితంగా అవుద్దేంటి? మరి వేసుకో అయితే. వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను బావా. ఎలా ఉంది? మామూలుగా లేదు బావా. మరి ట్రై చేస్తే ఇంకెందుకు? అంతేనంటవా? అంతే. ఈవిడెవర్రా నీరస లక్ష్మి మోసం, దట్ ఈస్ మహాలక్ష్మి అంటుంది. అబ్బో, ఇప్పుడు అవే ఇప్పుడు స్కిట్ ఆగిపట్టు ఏమనకు. Excuse me, madam. Give me $100. First of all, who are you? I'm less nice, but more sound. I don't have any liquid cash. I will transfer in. Okay. Excuse me. Can I have $200? Sorry, 2 rupees. You America? Yeah. I'm now India. 2050 America. Okay.
థ్యాంక్ యూ. ఏంటి బావా డబ్బులు అలా వేసేసారు? ఇంగ్లీష్ కున్న వాల్యూ అది. ఇంగ్లీష్ లో బెగ్గింగ్ చేస్తే బాగుంటదిరా. నువ్వు కూడా ట్రై చేయరా ఒకసారి. హలో వై యూ స్టక్ స్టమక్? అర్థం కాలేదమ్మా. ఎందుకు మా పొట్ట కొడుతున్నావు అని అడుగుతున్నాడు. మీరు 2020 స్టైల్లో బెగ్గింగ్ చేస్తే నేను 2050 స్టైల్లో రెగ్గింగ్ చేశాను. రెగ్గింగ్ కదా మరి, బెగ్గింగ్. మీరు చేస్తే అది బెగ్గింగ్, నేను చేస్తే అది రెగ్గింగ్. మనం బతికేమంటావు ఇప్పుడు? ఏమంటావు? ఇవాళ ఏం వారం? సోమవారం. స్వామాజీ కూడా అంతేనంటావా? అంతే. పద రౌండ్ ట్రైల్ చేద్దాం. అంతేనంటావా? అమ్మా మహాలక్ష్మి ఇలా ముందుకు రామ్మా. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని ఇంగ్లీష్ లో మాట్లాడి అడుక్కోలేకుండా చేస్తావా? రేయ్, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో డబ్బులు ఎక్కువ కొట్టేస్తా. ఎక్కువ కొట్టేస్తావా? ఆ. ఎలా? హౌ? మై మనీ, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకున్నారా? అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారా? ఏంటన్నా ఇడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? They took my 10,000 rupees. Yes, I am the tuk. I am the tuk tuk. I am the tuk. I am the tuk tuk. I am the tuk. ఒరేయ్, ఆమె టుక్ అంటే నా 10,000 తీసుకున్నారనరా, మీకు ఇవ్వాలని కాదు. 10,000 ఇయ్యరా? ఇయ్యరు, మనం ఇవ్వాలి. మేము ఎత్తే వెళ్ళిపోతామమ్మా. వెళ్ళిపోతాను. ఇప్పుడు మన పరిస్థితి ఏమంటావు? ఏమంటావు? నువ్వే చెప్పాలి, సీనియర్ కాబట్టి. సోమవారం కదా ఇయ్యాల? అవును. సోమాజిగూడ టెంపుల్ కి వెళ్తాం పద. రోజా గారు ఇలా అనిపించింది స్కిట్? బాగుంది, సరదాగా. మనో గారు చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఈ బ్యాగ్ గల వాళ్ళకి అందజేసేస్తే అదే ఆనందం వాళ్ళ మొహంలో చూడొచ్చండి. ఇచ్చేద్దాం. ఎందుకు ఎడుతున్నాడు? 10,000 కోసం ఆడటమేమో. ఇది కూడా మనకి ఇవ్వడం. మీరు ఇంకా బ్యాగ్ వాళ్ళకి అందజేయలేదు కదండి. నీకెలా తెలుసు? నా గుండె అంతా చాలా భారంగా ఉందండి, అస్సలు తగ్గలేదు. సరే వెనక్కి తిరుగు. వద్దండి వద్దండి. ఈ దొంగకి ఎందుకు మీరు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు? సీరియస్ పోలీస్. సీరియస్ పోలీస్ నైట్ డ్యూటీలో. ఓసారి కూర్చోబెట్టాలి సార్ మనతో పాటు అయితే. నన్ను కలుపుతాడు. నాతో ఎప్పుడు వచ్చినా స్కార్ప్ కట్టుకుంటావు ఎందుకు? ఇప్పుడు పొద్దున బస్ స్టాప్ దగ్గర నాలాంటి చీర, నాలాంటి బ్లౌజ్, నాలాంటి పూలు పెట్టుకొని ఒకటి స్కార్ఫ్ కట్టుకొని బండి మీద అలా వెళ్ళింది, గుర్తుపెట్టావా? గుర్తుపట్టలేదు, స్కార్ప్ పట్టుకుంది కదా. అందుకనే నువ్వంటే నాకు ఇష్టం. ఇంత అందాన్ని నేను ఎప్పుడు చూడలేదండి. హలో ఎక్స్క్యూజ్ మీ, అప్పుడే చెట్లలోంచి వచ్చిన పూలా ఉన్నారండి. ఏమనంటిందా? ఏమనంటిందా? ఏంటది? నేనే రొట్టెగాన్ని. ఎందుకురా 3 సార్లు చెప్పావు? నేను చెప్పకపోతే అన్న రొట్టెగాడు అనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, Yes? టైం ఎంత అయిందండి? నేను ఎలా నేర్పిస్తున్నాను నీకు? పేపర్ స్ప్రే ఎక్కడ? ఏ స్ప్రే అది? పేపర్ పేపర్ స్ప్రే కాదు, పెప్పర్ స్ప్రే. ఏం మనిషిరా, నాకు అర్థం కాదు. నీలో చేతి లేదు, పోయి చేయిపో లవ్వు. ఏడి కానీ నేర్పించి వచ్చావో వాడంతా వాడంతలో వాడే చెప్తుంటాడు. నాన్న ప్రపోజ్ చెయ్యను, ఏం చేయను, వదిలేసి. చేస్తావా లేదా? నేను చెయ్యను రా. ఇంటికి పో. స్టార్ట్ చేయాలి. ఈ మాడిఫై ఫ్లైట్ అలే కూడా ఆటో అర్థం అయితే. ఏమై సార్? ఫ్లైట్లు పోతున్నాయి. మీరు తాగితే తాగారు కానీ నన్ను ఏం చేయకండి. నేనేమి చేయలేక తాగుతున్నాను. అది మేము హైదరాబాద్ లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయమ్మా? నాకెలా తెలుస్తుంది? నన్ను అడుగు. హైదరాబాద్ లో 5,304 వైన్ షాపులు ఉన్నాయి. అందులో 6ంటికి ఓపెన్ అయ్యాయి 3,000, 7ంటికి ఓపెన్ అయ్యాయి 4,000. ఇవన్నీ కాదని 11ంటి వరకు ఉండేది శ్రీ వెంకటేశ్వర వైన్స్. మాడతావా? మానవా? మానను, కాకపోతే కొరడా ఆడికివ్వా. ఎందుకు? నీకెక్కడ అందుతుందో తెలియట్లేదురా. తాగుబోతోడో మిలమిలమని మెరిసే చల్లని బీరు పక్కోడికి ఒకసారి పోసి చూడు. ఈటీవీ విన్ యాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.